బుర్రిపాలెంలో స్టార్ట్ అయిన మీ కెరీర్ 50 ఏళ్ల ప్రస్థానం అంటే సినీ రంగ ప్రస్థానంలో ఎన్నో మలుపులు చూశారు. మీకు ఈ అనుభూతి ఎలా ఉంది? నేను అన్ని రకాల పాత్రలు యాక్ట్ చేశాను. ఇంకా పౌరాణికం చేశాను, జానపదం చేశాను, సాంఘికం చేశాను, కౌబాయ్ పిక్చర్ చేశాను, రెవల్యూషనరీ పిక్చర్ ఈనాడు లాంటివి చేశాను. అన్ని రకాల పిక్చర్ చేశాను. నాకు సంతృప్తిగా ఉంది నా కెరియర్. ఆనందం, అనుభూతి అదంతా కూడా అనుభూతి అంటే ఒక రకంగా ఒక మొత్తం సంతృప్తికరమైన జీవితంలాగా సాగిందా? ఏమన్నా ఇబ్బందులు ఏం లేవు, సంతృప్తిగానే సాగింది. సంతృప్తిగా సాగింది. ఏ తరహా పాత్రలు అంటే మీకు వ్యక్తిగతంగా అభిరుచి? మీకు అల్లూరి సీతారామరాజు, ఈనాడు, విప్లవ పాత్రలు. ఎందుకు విప్లవ పాత్రల మీద మీకు? అంటే మీరు అనేక ప్రేమ కథా చిత్రాలు కానీ అన్ని రకాలు చేశాం, కానీ ఈ తృప్తి వాటిలో కలగదు. అంటే సహజంగానే మీలో ఆ రెవల్యూషనరీ మనస్తత్వం ఉందా? పెద్ద రెవల్యూషనరీ మనస్తత్వం ఏం కాదు, బట్ అలాంటి క్యారెక్టర్స్ వేయటం ఇంట్రెస్ట్. అంటే సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మీరు స్పందించడం అనేది మీ లక్షణమా? అవును, ఖచ్చితంగా అది పనిచేసింది ఆ ప్రభావం. అప్పటికి ఇప్పటికి అంటే మీ బాడీ స్ట్రక్చర్ కానీ ఎక్కడ పెద్ద మార్పు కనపట్లేదు. ఏంటి మీ ఆరోగ్య రహస్యం, మీ విజయ రహస్యం? ఏం లేదు, మార్నింగ్ వాక్ చేస్తాను, నైట్ ఫుడ్ ఎక్కువ తిన్ను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అంతే తప్ప ప్రత్యేకమైన బాడీ మెయింటెనెన్స్కి. మీకు ఈ సినిమా రంగంలోకి రావడానికి స్ఫూర్తి ఎవరు, ఎట్లా వచ్చారు, ఏమిటి అది ఒక్కసారి? స్ఫూర్తి నాగేశ్వరరావు గారు. ఓకే. 10th ఇయర్లోనే మామూలుగా బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోమంది మా అమ్మ. నేను తెనాల్లో బోస్ రోడ్లో వెళ్తూ ఉంటే బాల్కనీలో నాగేశ్వరరావు గారు, సావిత్రి అక్కడ కొంతమంది జనం చేసి చూస్తున్నారు, వాళ్ళు హాయ్ చెప్తున్నారు, నేను కూడా చూశాను. ఆ తర్వాత అప్పటికి 10 ఇయర్సే కాబట్టి మనకి అలాంటి ఉద్దేశాలు సినిమాలు యాక్ట్ చేయాలని. తర్వాత నాగేశ్వరరావునే మళ్ళీ నేను తోడుకోడల సద్దినోత్సవానికి వస్తే చూశాను తెనాల్లో. తర్వాత ఏలూరులో ఇల్లరికం సద్దినోత్సవానికి వచ్చినప్పుడు నాకు రామారావు గారు ఫ్యాన్. నేను ఆయన్ని ఎప్పుడు నేను చూడలేకపోయాను నా స్టూడెంట్ కెరీర్లో. నాగేశ్వరరావు గారిని మాత్రం 4 సార్లు చూశాను. మా కాలేజీకి వచ్చారు తర్వాత. అప్పుడు ఆ సినిమా ఆర్టిస్ట్కి ఉన్న క్రేజు అవన్నీ చూసి మనం కూడా ఎప్పటికైనా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి, ఎడ్యుకేషన్ అయిన తర్వాత సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక అప్పుడు కలిగింది. ఓకే. అందులోనే అప్పటికి కూడా మీరు చాలా అందంగా ఉండేవారు కాబట్టి ఎవరు సలహా ఇవ్వలేదా? బాగుంటావు, నువ్వు సూట్ అవుతావు అని ఎవరు చెప్పారు? ఎవరు సలహాలు తీసుకోవాలి, నాకు నేనే అనుకున్నాను. మీరే అనుకున్నారు? వెళ్ళిపోయారు, చెన్నై వెళ్ళిపోయారు, మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ తర్వాత కొన్నాళ్ళు ట్రై చేస్తే సరైన వేషాలు లేక ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయాను, తెనాలి వెళ్ళిపోయినాక బాబు మూవీస్ ఆదిత్య సుబ్బారావు గారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మోగ మనసులు రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా పోతుంది. అప్పుడు అంతా కొత్త నటీనటులతో సినిమాలు తీస్తాము, సినిమా తీయబోతున్నాం మేము, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోటోలు పంపండి అని. నేను ఫోటో పంపించాను. నేను ఫోటో పంపిస్తే నాకు రిప్లై వచ్చింది, మెడ్రాస్ రమ్మని. మెడ్రాస్ వెళ్ళినాక టెస్ట్ తీశారు. టెస్ట్ తీసి మాకు టైం పడుతుంది నిర్ణయం చేయటానికి, మీరు ఊరు వెళ్ళిపోండి, అవసరమైతే కబుర్ చేస్తామన్నారు. అవసరమైతే అన్నారు. ఆ తర్వాత ఒక 1 నెల రోజుల్లో నాకు బెజవాడ నవీగా వాళ్ళ నుంచి కబుర్ వచ్చింది, మిమ్మల్ని మెడ్రాస్ పంపించమంటున్నారు, మీరు రాండి అంటే బెజవాడ తీసుకెళ్ళి ట్రైన్లో ఎక్కించి వాళ్ళే పంపించారు మెడ్రాస్. ఆ తేనె మనసులో హీరోగా బుక్ చేశారు. అప్పటి నుంచి మీకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తేనె మనసులు, కన్నె మనసులు, తేనె మనసులు సూపర్ హిట్టే. గూఢచారి థర్డ్ పిక్చరు. గూఢచారి రిలీజ్ అయినాక నా దగ్గరికి 20 మంది ప్రొడ్యూసర్లు వచ్చారు పిక్చర్లో యాక్షన్ అని. 7 ఒప్పుకున్నాం.